దేవునికి స్తోత్రము. అనుదిన వాక్య ధ్యానమునక ఈరోజు 2024 సంవత్సరము సెప్టెంబర్ నెల 16వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనల గ్రంథము 32వ సంకీర్తన 2వ వచనాన్ని మనము ధ్యానించుకుందాము. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. ప్రియ సహోదరులారా, నేటి ధ్యాన వాక్యము ప్రభువు చేత మనము నిర్దోషి అని ఎంచబడాలి. అంతలోనే కాదు, మన ఆత్మలో కపటము లేనివాడు కూడా ధన్యుడు అని కీర్తనకారుడు సెలవిస్తున్నటువంటి మాటను మనము ధ్యానించుకుంటున్నాము. దేవుని ధర్మశాస్త్రానికి లోబడేవాడు ఖచ్చితంగా ధన్యుడే. ధర్మశాస్త్రాన్ని, అందులోని ఉపదేశములను భద్రముగా పాటించే వారికి దుష్టుని ప్రవేశం మాత్రం ఏమాత్రము ఉండదు. దుష్టుడు అసలు అడుగు పెట్టలేడు. దుష్ట కార్యములు చేయించడానికి తలపెట్టాలన్నటువంటి ఉద్దేశము కూడా ఎప్పుడైతే ధర్మశాస్త్రానికి లోబడి ధర్మశాస్త్రాన్ని, అందులో ఉపదేశములను మనం జాగ్రత్తగా పాటించుచు ఉంటే ఆ దుష్టుడికి ప్రవేశం లేదు. అంతేకాదు, ఆత్మలో కపటము కూడా ఉండటానికి స్థానమే ఉండదు. దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా వింటున్నారు కదా. అట్టి మానవుడు దేవుని చేత నిర్దోషి అని ఎంచబడుట నిజంగా ఎంత ధన్యత, ఎంత భాగ్యము, ఎంత కృప. అది ధన్యతే కదా. ధర్మశాస్త్రాన్ని దివారాత్రాలు ధ్యానించుకున్న వారి ఆత్మలలోకి కపటము ప్రవేశానికి అర్హత లేదు. కపటం అనేది అర్హతే కాదు, అసలు కపటం అనేది దరిదాపులకు కూడా చారలేదు. దేవుని ఆశీర్వాదాలను మనుషులు తమంతట తాము పొందలేరు ఎప్పటికైనా సరే. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని ఆశీర్వాదాలు ఏయో కార్యాలు చేస్తే ఈ ఆశీర్వాదాలు వస్తాయా అని అనుకుంటారు. కానీ ఆశీర్వాదాలు రావు, తమంతట తాము పొందలేరు. ఎలాగా? దేవుని చేత నిర్దోషులు అనిపించుకున్న వారు మాత్రమే పరలోకాశీర్వాదాలు పొందుకుంటారు. నిర్దోషులు అని అనిపించుకుంటానికి మనం ఏమేమో చేయనక్కర్లా. దేవుని యందు ఏకాగ్రత ఉంచి, దేవుని యందు విశ్వాసం ఉంచి, దేవుని యందు నమ్మి, దేవుడు మనకి ఆజ్ఞాపించినటువంటి ఆజ్ఞలను, కట్టడలను అవి పాటిస్తే చాలు. మనము నిర్దోషులమే. అవి పాటించాలి. అవి పాటించాలంటే మొట్టమొదట దేవుడు పరిశుద్ధ గ్రంథం అంతయు లిఖింపబడింది ప్రేమ అనేది ముఖ్యము. ప్రేమ అనేది ఉంటే అది ఎట్టి పరిస్థితుల్లోనూ ఆత్మలో కపటము చొరబడటానికి వీలవదు. పరిశుద్ధాత్మ కలిగినటువంటి ఆత్మది, పరిశుద్ధాత్మ కలిగి ఉంటుంది అది ఆత్మ. ఎందుకంటే దేవుని యందు ప్రేమ కలిగి, దేవుడు మన ఎడల ఎంత ప్రేమ కలిగి ఉన్నాడో మనకు తెలుసు. మన పాపముల నిమిత్తమే కదా ప్రభువారు శిలువపై రక్తాన్ని చిందించి అంత త్యాగం చేశాడు కదా. మన పాప బంధాలు, మన యొక్క చీకటి శక్తుల నుంచి మనల్ని విముక్తుల్ని చేశాడు కదా దేవుడు. తన బిడ్డను పంపించి అంత పని చేయించినటువంటి ప్రేమగల తండ్రి. ఆ మాత్రం మరి మనకు కూడా అంత ప్రేమ ఉంటే అప్పుడు మనము ఆ ప్రేమ, వినయము, క్రమశిక్షణ ఇవన్నీ కలిగి అని ఉంటే తప్పకుండా మనము నిర్దోషులని మనము పిలువబడతాము. పిలువబడి పరలోకాశీర్వాదాలు పొందుకుంటాము.
గనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని మాటను మన అందరి ఎడల నెరవేరుటకై మనం ఏం చేయాలంటే దేవుని ఆజ్ఞలను పాటిస్తూ సర్వోన్నతుని చేత నిర్దోషులు అనిపించుకోవాలి. సర్వోన్నతుని చేత నిర్దోషులు అనిపించుకోవటానికి మనము చేయవలసిందల్లా ఏమిటంటే మనలో ఉన్నటువంటి కఠినమైన మనసును తీసివేసి ప్రేమ కలిగిన మనసును కానీ ఉంచుకుంటే మనము నిర్దోషులము అని దేవునితో మనము పిలువబడతాము. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనము కపటము లేని మనసు గలవారమై దేవుని మనం ప్రేమిస్తూ ఎల్లవేళలా ఎడతెగని ప్రార్థనలతో మనం ఉంటే మనము తప్పకుండా దేవుని యొక్క కృపను మనము పొందుకుంటామని, ఆ ప్రకారంగా ప్రతి ఒక్కరము ఉండాలని నేను ఆశిస్తూ మీ సహోదరుడు. ప్రార్థన చేసుకుందాము. కృపగల తండ్రి, జీవముగల నాయనా, నీ పాదములు స్తోత్రములు. తండ్రి, నీ దివ్యమైన వాక్యాన్ని నిత్యము మేము ధ్యానించుకునే ఇంత గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రములు అయ్యా. కృపగల నాయనా, నీకు స్తోత్రాలు తండ్రి. ప్రభువా, నేటి ధ్యాన వాక్యమును వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించయ్యా. ప్రతి బిడ్డలోనూ తండ్రి నాయన ప్రేమ కలిగి ఉండేలాగన తండ్రి నువ్వు దీవించు తండ్రి. కృపగల నాయన, నీ పాదములు స్తోత్రములు. ఏ సాతాను శక్తి నాయన జ్వరబడకుండా ఉండాలంటే దేవా నీ యొక్క కాంతి కిరణముల కంటే గొప్పగా ఉన్నటువంటి దేవా, నీ యొక్క కృపను, నీ యొక్క ధన్యతను దేవా బిడ్డలకు అనుగ్రహించి నువ్వు కాపాడమని తండ్రి నిన్ను వేడుకుంటున్నాము దేవా. ఆమేన్. దేవుడు మనల్ని అందరినీ బహుగా దీవించుగాక. ఆమేన్.